నువ్వెంటే మాట్లాడేది? ఈ రోజు నీ పని అయిపోయింది. అయినా నువ్వెవత్తువే నాతో గొడవకు రావడానికి? అసలు నువ్వెవత్తువే? కాముగా ఉంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటాననుకున్నావా? మంజు మేడం, మీ ఇంట్లో అందరూ ఇంతేనా? మంజు మేడం, కొంచెం గొడవ ఆపండి. మీరు పోలీసే కదా. నీ తాహతకు తగ్గట్టు వేరే కొట్లో కొనుక్కో. నేనెందుకే పక్కకు రావాలి? అదే పక్కకు వెళ్ళాలి. అత్తయ్య, గొడవలొద్దత్తయ్య, ఎవరైనా చూస్తే బాగోదు. చూస్తే చూడండివే, ఈ గొడవలో మన తప్పేవీ లేదు. నేనెందుకు వెనక్కి తగ్గాలి? ఇదే తగ్గాలి. మావయ్య, గొడవ ఆపమని అత్తయ్యకు చెప్పండి మావయ్య. ఆ గొడవ మన ఆపితే ఆగేది కదమ్మా, వాళ్ళంతటా వాళ్లే ఆగాలి. ప్లీజ్ మావయ్య, రండి మావయ్య, మీరు చెప్పండి. అది కాదు మంజు. నువ్వెంతే? మంజు చెప్పు. రండి మావయ్య. మంజు ఆపు. నిన్నే ఉల్లిపాయలాగా నలిపేస్తాను. ఊరుకోకపోతే ఏం చేస్తావే? గొడవలు వద్దత్తయ్య, రండత్తయ్య, వచ్చేయండి ప్లీజ్ అత్తయ్య. నా కోడలు చెప్తుంది కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతేను. వెళ్ళవమ్మా, వెళ్ళు. ఏంటి సత్య, ఎందుకురా నన్ను ఆపావు? నువ్వు ఆపకపోతే ఈ రోజు దాని పని అయిపోయేది. అనవసరంగా నువ్వు నన్ను ఆపేశావు. నమస్తే సార్. నమస్తే. మాజీ ఎమ్మెల్యే గారి హత్య గురించి ఎంతవరకు వచ్చింది విచారణ? సార్, అది జరుగుతుంది సార్. ఇంకా విచారణ జరగడం ఏంటి? త్వరగా కంప్లీట్ చేయండి. అలాగే సార్, చేస్తాం. విషయం మాత్రం కొత్తగా తెర మీదకి తీసుకురావద్దు. ఎస్ సార్. ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా చేసి త్వరగా రిపోర్ట్ పంపించండి. ఓకే సార్, ఓకే సార్. సార్, స్టాఫ్ అందరిని పిలువు. ఓకే సార్. సార్, ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే హత్యకు సంబంధించిన ప్రోగ్రెస్ ఏంటని